ఇంకలా నాకైతే సడెన్‌గా బెంగుళూరు నుంచి నెల్లూరు రావాల్సిన పనైతే పడింది మావ. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నేనైతే నెల్లూరుకైతే ఎళ్ళిపోతున్నాను. చూడండి బెంగుళూరులో మా ఏరియా ఉంది కదా! కుందలహల్లి అక్కడ బస్ స్టాప్‌కైతే వచ్చేసాను. అలా బస్సు కూడా వచ్చేస్తుంది చూడండి మావా. బస్సులో అయితే ఎక్కేసి మార్తాలి దగ్గరికైతే ఎళ్ళిపోయాను. మార్తాలి దగ్గరికొచ్చాక బస్సు అయితే ట్రాఫిక్ వల్ల 40 మినిట్స్ అయితే ఇంకా టైం పెంచేసాడు. అందుకని మా ఫ్రెండ్ దగ్గరికి ఫోన్ చేసి వాళ్ళ పీజీ దగ్గరికైతే వచ్చేసాను మావ. వాళ్ళ పీజీ అయితే సరిగ్గుంది చూడండి. కోలివింగ్ పీజీ అంట. ఇంకైతే కొద్దిసేపు అక్కడ ఒక 30 మినిట్స్ దాకా స్టే చేసి ఇంకెళ్ళిపోయాను. ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలి కదా అని అలా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంటర్సిటీ లాంజ్ దగ్గరికి. ఇక్కడికొచ్చాక ఆ బస్సుని చూసాక కనిపించింది ఆ స్టాపు. కొద్దిసేపటికి ఒక 20 మినిట్స్ తర్వాత నా బస్సు కూడా వచ్చేసింది. అలా బస్సు అయితే కొంచెం బయట నుంచి ఓల్డ్‌గా కనపడింది. లోపలికెళ్తే యాంబియన్స్ అయితే పర్లేదు మావా. పాత బస్సు అయినా కూడా కొంచెం బానే ఉంది. ట్విస్ట్ ఏందంటే ఇక్కడికొచ్చాక చూడండి. ఇక్కడికొచ్చాక వీడైతే ఫుల్ సీట్‌లో పనుకున్నాడు. నా సీట్‌లో కూడా. ఏందబ్బా అని చూస్తే వాడైతే ఫుల్‌గా డ్రింక్ చేస్తున్నాడు. అదే వాళ్ళకి చెప్తే ఇక్కడ కస్టమర్ అసిస్టెన్స్ అయితే సూపర్‌గుంది మామ. ఎందుకంటే నేను అడగంగానే ఏదైతే ఆలోచించి చూసాడు టికెట్లు చూసి మళ్ళా ముందుకైతే వచ్చేయమన్నాడు. ఫ్రంట్ ఫస్ట్ సీట్ అయితే ఉందన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి గానీ నాకైతే నేను బుక్ చేసుకునింది విండో సీటు. దీనిలో అయితే ఖాళీ ఈ పక్క ఉన్నింది. తాగిపోతోడు పక్కన పనుకునే కంటే ఇక్కడ బెటర్ అని చెప్పి ఇక్కడికొచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఫుల్ ఛార్జింగ్ లేదు కదా! ఈ వ్లాగులు తీయడం వల్ల ఛార్జింగ్ కూడా ఉండట్లేదు. అలా రెస్ట్ తీసుకొని లేసాలకి నేనైతే కాళహస్తి దగ్గర ఉన్నాను. మధ్యలో చాలా సార్లు మెలుకువ వచ్చింది కానీ అదుర్లకి ఫుల్‌గా మెలుకువైతే ఇక్కడొచ్చేసింది. అలా నెల్లూరుకైతే వచ్చేసాను మామ. అలా మా నాన్న అయితే వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు ఇంటికి. నేను నెల్లూరు దేనికొచ్చాను, ఏ పని మీద వచ్చాననేదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అదైతే మిస్ అవ్వకుండా చూడండి మామ. ఖచ్చితంగా తెలుసుద్ది. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.